Welcome back to another day and good morning from Nabarangpur. 900 kilometers away from the first destination, Prayagraj. అంటే చూస్తుంటే ఈరోజు కూడా రీచ్ అయ్యేటట్లు లేదు. రేపు ఈవినింగ్కి వెళ్తామమ్మా. ఈరోజు పరిస్థితి అయితే ఇదేనండి. నేను తీసుకున్న రూము వినోద్ ప్యాలెస్ 1100 రూపీస్ పట్టింది. ఫుడ్ అయితే నిన్న మొత్తం ఈవినింగ్ స్నాక్స్, నైట్ ఫుడ్, వాటర్ బాటిల్ నీళ్ళకి కలిపి సుమారు 270 ఎంతో 300 అయింది. విచ్ ఇస్ గుడ్, చాలా తక్కువలో అయిపోయింది. నా ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో ఇదొక హోటల్ నేను గుర్తుంచుకోవడం జరిగింది. ఎందుకంటే తక్కువలో మంచి అకామిడేషన్, తక్కువలో మంచి ఫుడ్ కూడా. ఒడిశా ఫుడ్ నిజంగా సూపర్ అబ్బా, నిజంగా అంటే నిజంగా. ఈరోజు ప్రయాణం గురించి వస్తే మనం ఈరోజు వెళ్ళాల్సింది ప్రయాగ్రాజ్కే, కానీ ఇట్ ఈస్ 900 kilometers ఫ్రమ్ వేర్ వీఆర్. అంటే సుమారుగా 19 hours టైం పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టైం అయితే 9:30 అయింది. మళ్ళీ ఈరోజు కూడా 6 o'clock ఎంతకో నేను ఆగిపోతాను. బికాస్ నైట్ టైం ఈ రూట్లో ట్రావెల్ చేయదలుచుకోలేదు. కొంచెం రోడ్స్ కొంచెం అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైం నేను మధ్యప్రదేశ్ బేడాఘట్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఇదే జరిగింది. అండ్ ఇంకా విషయానికి వస్తే ఈరోజు మనం వెళ్ళాల్సిన రూటు 2 ways ఉన్నాయి. బట్ నేను బైక్ వెళ్ళే రూట్ ప్రిఫర్ చేస్తున్నాను. అది ఉమర్కోటే ఇంకా దమ్తారి నుంచి రాయ్పూర్ తర్వాత కామన్, అది కార్ అన్నా బైక్ అన్నా ఒకటే రూటు. అదంటే షహదోలు రేవా తర్వాత ప్రయాగ్రాజ్. అండ్ వెదర్ రిపోర్ట్ చూస్తే ఈరోజు అనుకోకుండా ఎక్కడి నుంచి వచ్చి పడిందో ఏమో తెలియదు, కానీ వర్షం అయితే గట్టిగా కొట్టేటట్లే ఉంది ఈరోజు. అండ్ క్లైమేట్ కూడా చూడండి, బయటకు వచ్చి మార్నింగ్ నేను లేచిన దగ్గర నుంచి చూస్తున్నాను. అంటే అఫ్కోర్స్ ఈరోజు కొంచెం లేట్గా లేచిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎండ ఆనవాళ్ళు అయితే ఎక్కడ లేవు. ఎండ ఉన్నది అని ఆనవాళ్ళు అయితే ఎక్కడ లేవు. మొత్తం లైట్గా మబ్బుతో కమ్మేసి ఉన్నది. సో అదొక ప్రాబ్లం ఉన్నది. వర్షం పడినా మరి ఇంక వెళ్ళిపోవాల్సిందే. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రయాగ్రాజ్లోని యమునా నది ఫ్లడ్ అలర్ట్ ఉన్నది. అది నిన్నటి నుంచి చూస్తున్నాను. నిన్న ఈవినింగ్ చూసేసరికి 5 o'clock 4 o'clock ఎంతగా అప్డేట్ ఉన్నది. అదేంటంటే ఫ్లడ్ అలర్ట్ ఇన్ ద సరౌండింగ్స్ ఆఫ్ యమునా రివర్ అని చెప్పి. కాకపోతే ప్రయాగ్రాజ్ ఆ ఫ్లడ్ అలర్ట్ ఉన్న మ్యాప్లో ఒక చిన్న మూలన ఉన్నది. చూద్దాం. బట్ ఎనీవేస్ ఈరోజు అయితే మాత్రం నేను రీచ్ అవ్వలేను. I have to wait one more day to reach Prayagraj. ఇక్కడ ఫ్యూయల్ ప్రైస్ అయితే 105 ఉన్నది. 925 అయింది. ఇది పాపడహండి అనే ఊరంట. అండ్ మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళొచ్చు అండ్ రైట్కి కూడా వెళ్ళొచ్చు. నేనైతే స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాను టువర్డ్స్ ఉమర్కోటే. అదిగోండి ఉమర్కోటే 50 km ఉన్నది. ఇక్కడ నుంచి రోడ్డు నాకు కొంచెం, అంటే వెళ్ళాను లాస్ట్ టైం రాయ్పూర్ వరకు వెళ్ళాను. కాకపోతే మధ్యలో రోడ్డు అసలు బాగాలే. సమ్వేర్ ఈ రీజన్లోనే లాస్ట్ టైం మధ్యప్రదేశ్ వెళ్ళినప్పుడు మధ్యలో ఆపి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం. ఏంటది ఆ ఫుడ్? కాలీఫ్లవర్ కిచడీ. అప్పటి నుంచి రోడ్డు వేయలేదు. ఇది బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్. ఇది నేను ఐ థింక్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ 11 months అయింది. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఎప్పుడు వచ్చా. ఆ నీటిలో పడి పని చేస్తున్నాడు. దొరికిపోయానమ్మా. ఆఫ్ రోడింగ్ అమ్మ బాబులో ఉంది ఈ రోడ్డు. అమ్మ 20 kilometers, ఆల్మోస్ట్ 20 kilometers ఇలాంటి రోడ్లోనే వచ్చా.
రోడ్ లేదు, మొత్తం కంకర వేస్తుంది. ఇక నాయన శాడ్లింగ్ అంటే ఎంతసేపు అని శాడ్లింగ్ చేస్తాం అలాగా. ఇది సంగతి. ఈ రూటులోనే ఎంత టైం చూపించడానికి కారణం. శాడ్లింగ్ చేయొచ్చు కానీ ఎంతసేపు అని, సుమారు 20 కిలోమీటర్స్ పైన. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది దమ్తారి పై నుంచి రాయ్పూర్కి. దమ్తారి 120 అండ్ రాయ్పూర్ 189. అండ్ ఇది ఒరిస్సా అండ్ ఛత్తీస్గఢ్ బోర్డర్. వన్స్ అగైన్ ఛత్తీస్గఢ్లోకి వచ్చాం. నా ప్రీవియస్ ట్రిప్స్లో కూడా ఏంటంటే ఛత్తీస్గఢ్ రోడ్స్ చాలా బాగానే ఉన్నాయి. ఎనీవేస్ ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకుంటాను ఎక్కడైనా చిన్న మంచి ప్లేస్ చూసి. అబ్బా చాలా ఘోరంగా ఉందబ్బా. రాయ్పూర్కి ఇక్కడి నుంచి ఒక 200 km అండ్ అక్కడి నుంచి ఇంకొక టోటల్గా ఇంకా 800 కిలోమీటర్లు ఉన్నది. ఈరోజు నాకు తెలిసి నేను ఇంకొక 300 కిలోమీటర్స్ అయితే కవర్ చేయగలను. బికాస్ టైం ఇప్పుడు 12:30 అయింది. చిన్న బ్రేక్ తీసుకున్నాను, 12:30 అయింది. రాయ్పూర్ అయితే 180 సంథింగ్ ఉన్నది. అంటే ఒక 4 hours వేసుకున్నాం. ఇలాంటి రూట్లో అంటే చిన్న రోడ్లు కదా, అది అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ అక్కడి నుంచి ఇంకొక 100 km అయితే రైడ్ చేయగలను, అంటే 6 లోపు. రాయ్పూర్ 4 hours అంటే 4:30 కల్లా వెళ్ళగలను. అక్కడి నుంచి బిలాస్పూర్ ఒక దగ్గర 100 km ఉన్నది. ఒక 6 ఆ టైంకి బిలాస్పూర్ అయితే వెళ్ళగలను. సో ఈ నైట్కి బిలాస్పూర్లోని స్టే పెట్టుకున్నాం. బిలాస్పూర్లో స్టే పెట్టుకుంటే రేపు మళ్ళీ 500 km. ఓడియమ్మా, 400 కిలోమీటర్లు ఈరోజు డ్రైవ్ చేయగలనా? సరిపోయింది. రేపు రాత్రికి ప్రయాగరాజ్ వెళ్ళేది. సీరియస్గా ఇటువంటి రూట్లు ఉంటే ఏం వెళ్తాం? ఇటువంటి రూట్ ఉంటే 200 కిలోమీటర్ల కన్నా 200 కిలోమీటర్లకు ఒక రోజునే పడుతుంది. అసలు ఇక్కడ వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది. అమ్మా, గంటకు 30 కిలోమీటర్లే వెళ్తున్నాం ఇక్కడ. ఐ థింక్ ఈ రైడ్లో నాకు తెలిసి ఫస్ట్ టైం జస్ట్ ఒక 5 minutes ఒక 90 కొట్టగలిగాను. మళ్ళీ తయారైపోయింది, ఆనందపడే లోపు తయారైపోయింది. ఇలా ఏంటంటే ఒక 200 meters బాగానే ఉన్నది, బాగుంది కదా అని కొడదాం అనుకుంటుంటే సడన్గా గోతులు వస్తున్నాయి. దట్ ఏంటంటే ఫారెస్ట్లో నుంచి కదా, కొంచెం రోడ్లు ఇబ్బందిగానే ఉన్నాయి. ఫైనల్లీ దమ్తారి జంక్షన్. ఇక్కడ నుంచి రాయ్పూర్ సుమారు 75 km అనుకుంటా. ప్రస్తుతం నేనైతే మాత్రం డెఫినెట్గా ఒక బ్రేక్ అయితే తీసుకోవాలా. వీలైతే లంచ్ చేసేస్తాను. మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా 230 km అయితే గడిచింది. రాయ్పూర్ ఇంకొక 55 km. రాయ్పూర్ దాటిన తర్వాత బిలాస్పూర్ వైపు వెళ్ళాలా. బిలాస్పూర్ ఇక్కడి నుంచి 180. బిలాస్పూర్ దరిదాపుల్లో రూమ్ తీసుకుంటాను. అక్కడికి వెళ్ళేసరికి 6 అవ్వచ్చు. వై బికాస్ ద టైమ్ నౌ ఈజ్ 3 అయ్యింది. చిన్న టీ బ్రేక్ తీసుకున్నా. లంచ్ అయితే చేయలేదు, ఏకంగా నైటే గట్టి తిందామని. రాయ్పూర్ అయితే 55 అండ్ హెడింగ్ టువర్డ్స్ ప్రయాగరాజ్ అయితే ఇంకా ఇక్కడ నుంచి 14 hours ఆఫ్ జర్నీ ఉన్నది. ఇందాకలంతా ట్రాఫిక్ అసలు ఏం లేదు, బట్ రోడ్లు ఏంటంటే గజిబిజిగా 100-200 meters బాగానే ఉంటుంది. సడన్గా గాతులు అన్నీ. అండ్ ఇప్పుడు రోడ్లు బాగున్నాయి అనేసరికి ట్రాఫిక్ అయితే పెరిగింది. వీ కెనాట్ అంత ఫాస్ట్ మూమెంట్ ఉండదేమో అనిపిస్తుంది. మరొక ఫ్యూయల్ స్టాప్ రాయ్పూర్ అవుట్స్కర్ట్స్లో.
రాయ్పూర్ అవుట్స్కట్స్లోనే ఒక ఫ్యూల్ స్టాప్ అయింది. 969 పట్టింది. రేపు ఇంకొక 1000 రూపాయలు పెట్రోల్ పట్టొచ్చేమో. ఇప్పుడు దాకా ఎంత సుమారు 2200 2300. రేపు ఇంకొక 1000 రూపాయలు పట్టొచ్చు. రాయ్పూర్ ఒక ఇండస్ట్రియల్ ఏరియా అనడానికి చూడండి నిదర్శనం. ఈ లెఫ్ట్లో మొత్తం అంతా పొగ 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 పొగ. ఆ ముందున కూడా ఎలా ఉన్నదంటే రోడ్డు ఏదో పొగ మంచి వచ్చినట్లు అనిపిస్తుంది. మా సాయంత్రం 4 గంటలకి పొగ మంచులాగే ఉంది. అంత పొల్యూషన్ ఉన్నది ఇక్కడ. పొల్యూషన్కి అయితే మాత్రం తిరిగి లేనట్లుంది ఇక్కడ. బిలాస్పూర్ దగ్గరలో ఒక చిన్న బ్రేక్. ఏమైనా స్నాక్స్ తిందామంటే ఆలు గోబీ అన్నాడు. ఏదో రోస్ట్ లాగా ఫ్రై లాగా ఇస్తాడమంటే కర్రీ ఇచ్చాడు. థమ్స్అప్ कोई भी ड्रिंक नहीं. దాంతో పాటు చిన్న రోటీ. చిన్న చిన్న దాబాలు ఉన్నా కూడా టేస్ట్ బాగుంటాయి. చిన్న స్నాక్స్ లాంటి లంచ్ అయిపోయింది. లంచ్ ఎట్ 5 PM. నాజ్ దాబా. ఇలాంటి చిన్న చిన్న దాబాల్లోనే మంచి టేస్ట్ ఉంటుంది అబ్బా. ఆలు గోబీని 2 రోటీలు ఒక టీ కలిపి ఎంత అయిందంటే గెస్ట్ చేయండి ఒకసారి. చాలా తక్కువ. ఇంటి కూడా ఇస్తాను 100 లోపే. గెస్ట్ చేయండి. గెస్ట్ చేసి కామెంట్లోని పెట్టండి ఎంత అయి ఉంటుందో. ఆలు గోబీ హాఫ్ ఒక మనిషికి ఎక్కువే. అది 2 రోటీ ఒక టీ. అండ్ ఇంకా నా పరిస్థితికి వస్తే టైం అయితే 5:10 అయింది. ఇంకో 50 minutes వరకు రైడ్ చేస్తాను. ఆల్మోస్ట్ లైక్ 50 km రైడ్ చేసి తర్వాత నుంచి ఇంకెక్కడ రూమ్ దొరికితే అక్కడ రూమ్ తీసుకొని ఉండిపోతాను. ప్రస్తుతానికి ప్రయాగ్రాజ్ అయితే ఎట్ 570 km ఉన్నది. 577 557 కిలోమీటర్లు సుమారు 12 గంటలు. అంటే సుమారు 600 కిలోమీటర్లు 12 గంటలు ఉంటే రోడ్లు బాగా ఉన్నాయని అర్థం. రోడ్లు బాగా ఉన్నాయంటే పెద్ద రోడ్లు అని అర్థం. మధ్యలోని బిలాస్పూర్ తర్వాత అమర్కంటక్ హిల్స్ వస్తాయి. అక్కడ ఘాట్ ఉంటుంది. అక్కడ కొంచెం డిలే అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ నాకు తెలిసినంత వరకు ఇంకెక్కడి నుంచి రోడ్స్ అయితే గట్టిగా ఉంటాయి. నిన్న చేసిన జర్నీని ఇందాక వరకు చేసిన జర్నీకి ఇప్పటికి చాలా తేడా ఉంది. హైవే చూసారా? హౌ ద హైవేస్ 90, 100, 105లోనే వెళ్తున్నాను. అలాగా ఇది ఎంతవరకు ఉంటుందో ఇంకా తెలియదు. బిలాస్పూర్ వరకు అయితే మాత్రం ఇంకో 30-40 కిలోమీటర్స్ ఉన్నది. అక్కడి వరకు అయితే మాత్రం గ్యారంటీ. దాని తర్వాత ఏంటనేది అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్ 6 అయింది. కరెక్ట్గా బిలాస్పూర్ లోనకి కటింగ్ దగ్గర ఉన్నాను. కొంచెం ముందుకు వచ్చేయడం వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళి రైట్కి వెళ్తాను. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే దగ్గరలో ఏమైనా హోటల్స్ ఉన్నాయా ఏంటి అన్నీ వెరిఫై చేసుకుంటాను 1 by 1. ఫైనలీ బిలాస్పూర్ వచ్చేసాను. బిలాస్పూర్ అవుట్స్కర్ట్స్లో అయితే రూమ్స్ ఏమీ లేవు. కొంచెం లోనకి రావాల్సి వచ్చింది. సంథింగ్ అరౌండ్ 2-3 kilometers పైనే వచ్చాను. శుభం శ్రీ అంట సింగిల్ పర్సన్ రైడర్ అన్న పాయింట్ తోటి 1500కి ఇచ్చాడు. ఇది 2200 అంట. 2250 రూపీస్ ఆన్లైన్లో చెక్ చేస్తే. ఐమ్ సర్ప్రైజ్. అంతేం లేదు రూము. 2250కి అయితే అంతేం లేదు. బట్ ఓకే, ఈ రైడింగ్ జాకెట్లు అండ్ సింగిల్ పర్సన్ కలిసి వచ్చిందని అనుకోవాలా. అండ్ ఇది బాత్రూమ్ నాట్ సో క్లీన్, బాగానే ఉంది, పర్లేదు, అడ్జస్ట్ అవ్వచ్చు. ఏసీ కోసం వస్తే ఇది విండో ఏసీ ఇచ్చాడు. ఆన్ చేయాలి, పని చేస్తుందో లేదో చూడాలి. ఏసీ ఏమో వర్క్ చేయట్లేదు ఏంటో చూద్దాం, అడుగుదాం ఒకసారి. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. టోటల్గా 700 km అయితే కంప్లీట్ అయింది ఇంటి దగ్గర నుంచి బయలుదేరి. ఇంకో 500 kilometers టు గో. 10 to 11 hours ఆఫ్ జర్నీ ఇంకా ఉండిపోయింది.
రేపు కంప్లీట్ చేసేద్దాం ఎలాగన్నా. కంప్లీట్ చేసేసి రేపు ప్రయాగ్రాజ్లో చూడడానికి అయితే ఉండకపోవచ్చు, నేను వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది. సో రేపు ఒక రూమ్ తీసుకొని ఎల్లుండి ప్రయాగ్రాజ్లో ఏమేమి ఉన్నాయో చూసుకొని దెన్ అక్కడి నుంచి మన యాక్చువల్గా సీజన్ 12ని కంటిన్యూ చేద్దాం. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. డోంట్ ఫర్గెట్ టు గివ్ మీ ఎ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు subscribe to my channel Singham Wheels. Thank you.